ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్మార్ట్ రేషన్ కార్డుల అంశంపై జరుగుతున్న రగడపైన మంత్రి ఉత్తమ్ స్పందించారు. స్మార్ట్ రేషన్ కార్డుల అంశాన్ని రాద్ధాంతం చేయొద్దని ఆయన కోరారు. అరకొర ఇచ్చిన వాళ్ళు, అసలు ఇవ్వని వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. అయితే కాంగ్రెస్ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని విమర్శించడం మాని అభినందించాల్సిందిగా ప్రతిపక్షాలకు ఆయన చురకలంటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.4 కోట్ల మందికి స్మార్ట్ రేషన్ కార్డులు ఇస్తూ ఉంది ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించిన కార్యక్రమం ప్రారంభించబోతున్నారు. సో పారదర్శకత కోసమే ఈ స్మార్ట్ కార్డులు పంపిణీ చేస్తున్నామని చెప్పి కూడా ఉత్తమ్ చెప్పారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 3,42,00,000 మందికి స్మార్ట్ రేషన్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టడం కూడా ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. 3,42,00,000 మందికి 6 కిలోలు ఉచితంగా సన్నబియ్యం ఇస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా 2,02.16 lakh మెట్రిక్ టన్స్ 2,16,000 మెట్రిక్ టన్ల మరి ఫ్రీ మంచి క్వాలిటీ ఫైన్ రైస్ తెలంగాణ రాష్ట్రంలో పంపిణీ చేస్తున్నాము. దానికి స్మార్ట్ కార్డ్స్ మరి పంపిణీ ఈరోజు ప్రారంభం చేసినాము. ఇప్పుడు దీనికి రాజకీయం రాద్ధాంతం చేయొద్దు. ఇది నిరుపేదలకి, లోవర్ మిడిల్ క్లాస్కి 80-85% జనాభాకి కడుపు నిండా అన్నం పెట్టే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం హర్షించాలి. మరి తప్పనిసరిగా ఇది మా బెస్ట్ ఎఫర్ట్ పెట్టి కష్టపడి ఈ కార్యక్రమం చేస్తున్నాం. అందరూ కూడా రాజకీయం చేయొద్దు, రాద్ధాంతం చేయొచ్చు, అభినందనని చెప్పి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. కొద్ది భాగం, ఒక చిన్న భాగం కేంద్ర ప్రభుత్వం నుంచి దొడ్డు బియ్యం వస్తాయి, సన్న బియ్యం రావు. ఓకే, మేము రేషన్ షాపుల కాడ గౌరవ ప్రధానమంత్రి గారిది, గౌరవ ముఖ్యమంత్రి గారిది ఇద్దరిది ప్రోటోకాల్ ప్రకారం ఫోటోలు ఏర్పాటు చేస్తున్నాము. ఇటువంటి మంచి సందర్భంగా ఇన్ని కోట్ల మంది నిరుపేదలకి మేలు జరిగేటప్పుడు రాద్ధాంతం చేయడం, రాజకీయం చేయడం ఇది తగదు.